అందరికీ నమస్కారం. మరి అందరూ గమనించి ఉంటారు, గత 5 వారాలుగా మన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఆదివారం గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వారానికి బాగా విజయవంతమవుతూ ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమంగా తయారైంది. గత ఆదివారం 23వ తారీఖున 6, 7, 8 వార్డులు అంటే బాబాపేట, ఇస్లాంపేటలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రజల సమస్యల్ని, ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టి తేవటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా పారిశుద్ధ కార్యక్రమాలు, అట్లాగే అదే భాగంలో ముస్లిం ఖబరస్థాన్ను కూడా పర్యటించడం జరిగింది. గత ఆదివారం నాడు చూస్తే ఇక్కడ అంతా గడ్డి, పిచ్చి మొక్కలు విపరీతంగా మొలిచి చిన్న అడవిలాగా తయారైంది ఖబరస్థాన్ అంతా కూడా. దాంతో అంత్యక్రియలు జరుపుకునేవారు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ అక్కడ సమాధులు తవ్వుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా కనీసం నెలకోసారైనా ఆ ఖబరస్థాన్ కమిటీ కానీ లేక మున్సిపాలిటీ వారు కానీ ఖబరస్థాన్ ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. మరి మున్సిపాలిటీలో గ్రాస్ కట్టింగ్ మిషన్స్ కూడా ఉండాలి. లోగడ వాళ్ళే ఖబరస్థాన్ అంతటిని శుభ్రం చేస్తూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఎందుకని పట్టించుకోవట్లేదో అర్థం కావటం లేదు. అట్లాగే ఖబరస్థాన్ కమిటీకి కూడా అక్కడ షాపులు ఉన్నాయి, షాపుల ద్వారా వచ్చే ఆదాయం ఉంది. మరి డబ్బుకి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళైనా స్వయంగా కొంత ఖర్చు పెట్టి ఆ ఖబరస్థాన్ ప్రాంతాన్ని శుభ్రంగా ఉండేలా చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా లోగడ ప్రభుత్వ హయాంలో ఖబరస్థాన్లో పూర్తిగా విద్యుదీకరణ చేసి లైట్లు ఏర్పాటు చేసాం. అలాగే ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైటింగ్ బాధ్యత అంతా కూడా మున్సిపాలిటీ వారే స్వీకరించారు అప్పట్లో. మరి ఇప్పుడు చూస్తే తీరా అక్కడ లైట్లు కూడా వెలగట్లేదని చెప్తున్నారు. దానివల్ల సాయంకాలం పూట అంత్యక్రియలు ఏమైనా ఆలస్యం అయితే చీకట్లో అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రజలు. కాబట్టి ఇవన్నీ గమనించి ఖబరస్థాన్ కమిటీ వారు, మున్సిపాలిటీ వారు ఖబరస్థాన్ను పరిశుభ్రంగా ఉంచడం ఒకటి, అలాగే విద్యుత్ సదుపాయం పునరుద్ధరించి అక్కడ రాత్రిపూట లైట్లు వెలిగేలా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఎంతో శ్రమపడి ఖబరస్థాన్ ప్రాంతంలోనే ముస్లిం ఆరామ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ముస్లిం కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటూ ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మరి ఆ డెడ్ బాడీని అక్కడ ఉంచడం ఇబ్బందికరం కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఆరామ క్షేత్రానికి వచ్చేసి 2-3 రోజులు అక్కడే ఉండే అవసరం అయితే ఈ అంత్యక్రియలు కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే వరకు అక్కడ గడపవచ్చు. అటు ఇంటి యజమానులకు కానీ వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా. కానీ దాన్ని ఈ మధ్యకాలంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఎందుకనో సరిగా ఉపయోగించుకోవట్లేదట్టుగా తెలిసింది. దాన్ని అలా కాకుండా అంత ఖర్చు పెట్టి కట్టాం కాబట్టి దాన్ని వాడుకుంటూ ఉండాలి అవసరమైన వాళ్ళు. దాని వినియోగానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి లోగడే. వాటిని మళ్ళీ ఏమైనా లోపాలుంటే పునరుద్ధరించి ఆ ఆరామ క్షేత్రాన్ని కూడా బాగా వాడుకలోకి తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇవన్నీ గమనించి ఇటు ఖబరస్థాన్ కమిటీ వారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పారిశుద్ధం గురించి అక్కడ అలాగే విద్యుదీకరణ గురించి మనసు పెడతారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే గత కొంతకాలంగా నర్సరావుపేటలో అధికార పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రజా సమస్యలకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ తరుణంలో మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుత పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక
ఆయన ఆలోచనల నుంచి పుట్టింది గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని అధికార ప్రభుత్వ యంత్రాంగానికి మరియు అధికార పార్టీ శాసనసభ్యుల వారికి తమ దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్ళి అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి శానిటేషన్ కానివ్వండి, మురికి కాలువలు శుభ్రపరచడం కానివ్వండి, ఏదైనా శానిటేషన్ విషయంలో కానీ ప్రజలకు కలిగిన ఇబ్బందుల్ని అనునిత్యం తీసుకెళ్ళి సంబంధిత అధికారులకు తెలియపరచడం, వాటిని సత్వరమే పరిష్కరించే దశగా పనిచేయడం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయాల్లో ఎంటర్ అయిన కాడి నుంచి ఆయన ప్రతి సంవత్సరం గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలను అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేకపోయినప్పటికీ సంబంధిత అధికారులకు తెలియపరుస్తుంటారు సమస్యల్ని. ఈ విధంగా ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే ఒక వేదికగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరుణంలోనే ముస్లింల కబ్రస్థాన్ అందు సందర్శించడం జరిగింది. ముస్లింల కబ్రస్థాన్ ఎంత దీనావస్థలో ఉందంటే, ముస్లింలు సొంత ఇంటి తర్వాత కబ్రస్థాన్ని తన సొంత గృహంలాగా భావిస్తారు. అలాంటి కబ్రస్థాన్ని అంత్యక్రియలు జరుపుకునే సమయంలో కనీసం అక్కడ ఏర్పాట్లు కూడా సరిగా లేవు. కబ్రస్థాన్ మొత్తం పిచ్చి మొక్కలు, మనిషి పిచ్చి మొక్కలు మొలిసి అదంతా గంభీరంగా ఉంది. స్ట్రీట్ లైట్లు కూడా రాత్రిపూట వెలగట్లేదు సరిగ్గా. రాత్రిపూట కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళకు బాగా ఇబ్బందిగా ఉంది. అక్కడ పాములు కూడా తిరిగే అవకాశం ఉంది. కావున త్వరితగతిన అధికార పార్టీ ప్రభుత్వం వారు ముస్లిం కబ్రస్థాన కమిటీని ఏర్పాటు చేశారో లేదో తెలియదు ఇప్పటిదాకా. సరే, చేస్తే అది ప్రజలకు కమిటీ ఎవరు అనేది తెలియపరిచి వారు చేపట్టవలసిన బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా కోరుచున్నాము. అలాగే నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మన అంజుమన్ కాంప్లెక్స్లో ఉన్న 72 షాపుల దాకా కూల్చేయడం జరిగింది. ఎటువంటి ముందస్తు ఆలోచన లేకుండా మసీదులకు చెల్లించాల్సిన కరెంటు బిల్లులు కానివ్వండి, మౌజన్లకు పేష్మాములకు చెల్లించే జీతభత్యాల విషయంలో కానివ్వండి, ఎటువంటి ముందస్తు ఆలోచన లేకుండా ముందు షాపులు కోల్దేయడం జరిగింది. ఆ తర్వాత గోపిరెడ్డి గారు ఎంతో పోరాటం చేసి ఆ షాపులకి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ షాపుల మీద వచ్చే ఆదాయాలు కోల్పోవడం వల్ల మసీదులకు కరెంటు బిల్లులు కానీ అవి చెల్లించిన ఇబ్బందిగా ఉండేది. దానికి సంబంధించిన కరెంటు బిల్లుని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2 లక్షల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి సహాయం చేసి ఉన్నారు. మన ముస్లిం మత పెద్దల ద్వారా చెల్లించారు. అలాగే ఆయన మసీదుల మరమ్మతుల నిమిత్తం ప్రతి మసీదుకు 2 లక్షల రూపాయల వరకు ఇచ్చి ఆయన ఘనతను చాటుకున్నారు. అలాగే వరకట్ట జామియా మసీదు నిర్మాణం పూర్తిగా చేపట్టి 90% పనులు చేపట్టి ఒక ఉజూఖానా మాత్రమే మిగిలింది. ఇప్పుడు ప్రస్తుత పాలకులు ఆ ఉజూఖానా నిర్మించి మసీదుని నర్సరావుపేట ముస్లిం ప్రజలందరికీ చేరువలో చేయవలసిందిగా కోరుచున్నాము. షాపులు అసంపూర్తిగా నిర్మాణం చేయడం కారణం గత ప్రభుత్వంలో కొంతమంది న్యాయపరమైన చిక్కులు మనకు ఇబ్బందులు పెట్టి గోపిరెడ్డి గారిని సరిగా త్వరితగతిన పూర్తి చేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు పోరాడి ఆయన పట్టువదలని విక్రమార్కుడు వలె 25 షాపులు 25 షాపులకు స్లాబులు నిర్మించడం జరిగింది. ఇంకా మిగతా షాపులను త్వరితగతిన ఈ ప్రభుత్వం నిర్మించి పేద ముస్లింలకు చేరువలకు తెచ్చి ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పట్టణంలో ముస్లింల జనాభా 40,000 దాకా పైమాటే ఉంది. అలాంటి ముస్లింలకు ఒకే షాదీఖానా, ఒకే ఈద్గా ఉండటం మరియు అంత జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఇంకో కబ్రస్థాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ 2 షాదీఖానా కానీ కబ్రస్థాన్ కానీ ఇవన్నీ 2 టౌన్లోనే ఉన్నాయి. 1 టౌన్లో కూడా ఇలాంటి సదుపాయం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ దశగా ఈ ప్రభుత్వం ప్రయత్నించి దీని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముస్లిం మైనార్టీల పట్ల వాళ్ళ ప్రేమను నిబద్ధతను చూపించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించారు. కానీ అదే ఆయన వైఎస్ఆర్ గారి సమకాలీకుడైన చంద్రబాబు నాయుడు గారు 400 రూపాయలు ఖరీదు చేసే ముస్లింలకు తోఫా ఇచ్చి నేను ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చానని చెప్పుకున్నాడు. 4% రిజర్వేషన్ వల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, ఎంతమంది భవిష్యత్తు బంగారు బాటలు వేసిందో మనందరికీ తెలుసు. పేద ముస్లింలు డాక్టర్లు కావాలంటే అది పగటి కలలాగే మిగిలిపోయి ఉండేది. కానీ నేడు దాన్ని సాకారం చేస్తూ ఒక్క యలమంద గ్రామంలోనే 34 మంది డాక్టర్లు ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకోవాలి. 400 రూపాయల సరుకులతో ఏమి రావు. 4% రిజర్వేషన్ వల్లే ఈ ఘనతను వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు.
ఈ విధంగా ఇప్పుడున్న అధికార పార్టీ ప్రయత్నించి ముస్లింల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ముస్లింలకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీదని నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీడియా మిత్రులు వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రజల మనిషి, ప్రజా సమస్యల గురించి ఆలోచించే మన మాజీ గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేపట్టినటువంటి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రజల సమస్యలు గురించి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మరి తెలియపరుస్తున్నారు. తెలియపరిచిన వెంటనే ఉన్నతాధికారులు సమస్య పరిష్కారం అవుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటున్నారు, పట్టణం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ కార్యక్రమం పెట్టారు. కానీ ఇది రాజకీయ ఉద్దేశంతో కాదని చెప్పి దయచేసి మీరు గమనించాలి. ప్రజల సమస్యల మీద పరిష్కరించమని చెప్తున్నారు కానీ రాజకీయాల గురించి మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఒకటే ఉదాహరణ, 2014లో మన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే గారి గ్రాంట్ కూడా పేమెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే ఆ రోజున ఎన్ఆర్ఐ ద్వారా మరి మినరల్ వాటర్ ప్లాంట్లు కానీ గ్రామాల్లో కానీ పట్టణ చివరి ప్రాంతాల్లో కానివ్వండి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అదేవిధంగా హ్యాండ్ బోరింగ్లు కూడా సేవా సంస్థల ద్వారా నరసరావుపేట నియోజకవర్గంలో పల్లెల్లో కానీ పట్టణంలో కానీ చివరి ప్రాంతాల్లో మరి పెట్టి సేవా కార్యక్రమాలు చేశారు. మీరు ప్రభుత్వ నిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వనప్పటికి కూడా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా సమస్యల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి, ప్రజల నుంచి వచ్చారు కాబట్టి ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కారం చేసే మహా వ్యక్తి మన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే గతంలో మరి నిరుద్యోగులు చాలామంది చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు కూడా డోర్ టు డోర్ మా ద్వారా తెలియపరిచి మరి ప్రైవేట్ కంపెనీల్లో మరి జాబులు ఇప్పించారు మా గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. చేతనైతే ఈ రకంగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి కానీ దీని గురించి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని పెడుతున్నారు, రాజకీయం చేస్తారనే మాట చెప్పకూడదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, అదొక ఆలోచించండి. ముస్లిం మైనార్టీలకి ముస్లిం తోఫా అన్నారు. ఆ తోఫా ఏందనేది ఇప్పుడు దాకా ఏ ప్రెస్ మీట్లో ఏ స్టేట్మెంట్లో కూడా రావట్లేదు. దయచేసి పేద ముస్లిం పిల్లలకి మ్యారేజ్ చేస్తే వాళ్ళకు తోఫా అనేది ఇవ్వట్లేదు. అలాగే మరి ముస్లిం మైనార్టీల గురించి ఆలోచించకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం మైనార్టీలకు తక్కువ చేస్తుంది, హజ్ హౌస్ కడతామన్నారు. మరి హజ్ హౌస్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పి తెలియపరచవలసిన కోరుచున్నాం. ఎందుకంటే మరి మాటలు చెప్పడం కాదు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందియండి, ప్రతి ఒక్కళ్ళకి అందిస్తే అది బాగుంటుందని చెప్పి తెలియపరుస్తున్నారు. మా గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందాలనేది ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ ఎప్పుడున్నా కానీ పథకాల గురించి ఆలోచించి ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతో ముందుకు నడిపిస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకు అభినందించి ముందుకు నడుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏమంటే మా ముస్లింలకి ఖబరస్థాన్ అన్నా, మదర్సాలన్నా, మస్జిద్లన్నా మాకు ఇల్లు లాంటివి. వీటి మీద వీటిని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మాది. మా బాధ్యతతో పాటు గవర్నమెంట్ కూడా మాకు తోడుండాలి. ఖబరస్థాన్ అనేది ఏంటంటే మాకు ఇల్లు లాంటిది. మేము దాన్ని చాలా గౌరవంగా చూసుకుంటాం. చాలా సమస్యలు ఉన్నాయి ముస్లింలకి. షబ్బీర్ గారు చెప్పినట్టు ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు మా ముస్లిం సోదరులు. వాళ్ళు కూడా ఏంటంటే ఒకటే ఆలోచించుకోవాలా, ఖబరస్థాన్ అంటే ఏంటి, మదర్సా అంటే ఏంటి, మస్జిద్ అంటే ఏంటి, అసలు ముస్లిం అంటే ఏంటి, వీటి గురించి. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ కడుతున్నారు. ఇదిగో అంటారు, అదిగో అంటారు, అట్లా వస్తారు, ఇట్లా పోతారు. అక్కడ ఉన్న 74 మంది వాళ్ళు ఎక్కడ ఏ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎన్ని బజార్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ గోపిరెడ్డి గారు ఎన్నో చేశారు. నిలబడి ఈరోజు ఊర్లో సెంటర్ మస్జిద్ అంటారు. ఊర్లో ఎక్కడైనా కానీ వేరే ఊర్లో వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఆ మస్జిద్కి వచ్చి చదువుకొని పోయేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి మస్జిద్ని అసలు
ఒక స్ట్రక్చర్ లేదు, ఒక ఫెసిలిటీ లేదు, ఏమీ లేవు. వస్తారు, ఆ చిన్న గోడ అంటారు, ఆ గేట్ అంటారు, ఇది అంటారు, వెళ్తారు. మసీద్ అంతవరకు అంటే ఓకే, ఏంటంటే అట్లా సర్దుకుపోతారు. ఖబర్స్థాన్ అనేది ఏంటంటే అది మాకు పుట్టినిల్లు లాంటిది, అది శుభ్రంగా ఉండాలి. దానికోసం గోపిరెడ్డి గారు మాకు 2019లో ఎంత సహకరించారంటే మేము స్వయంగా ప్రతి సంవత్సరం శుభ్రం చేసుకున్నాం. లైటింగ్ వేయించారు, రోడ్డు వేయించారు. మన షబ్బీర్ భాయ్ చెప్పినట్టు ఆ 4 ఎకరాలే కాకుండా ఇంకెక్కడైనా మా ముస్లింలకి గవర్నమెంట్ ద్వారా ఇంకో చోట ఖబరస్థాన్ ఏర్పాటు చేయండి. ముందు ఆ ఖబరస్థాన్ని క్లీన్ చేయండి. నా మిత్రులకి, నా సోదరులకి ఒకటే చెప్తున్నాను, ఏమిటంటే మాకు ఎవరి మీద ద్వేషాలు లేవు, మాకు ఎవరి మీద కక్షలు లేవు. మేము డిమాండ్ చేస్తుంది ఏంది అంటే మా మైనార్టీలకి రాజశేఖర్ రెడ్డి గారు ప్రియతమ నాయకుడు 4% రిజర్వేషన్ ఇచ్చాడు. దాని తర్వాత దీని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు అని ఆయనంతా చేశారు. మీరు ఏదో చేస్తాము, ఏదో చించుతాము అని మీరు లేనిపోని నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చారు. ఈరోజు దాని గురించి మాట్లాడడానికి ఒక్కళ్ళు కూడా రావట్లేదు. మేము వ్యతిరేకంగా ఎవరికి మాట్లాడట్లేదు. మా మైనార్టీ సోదరులను ఒకటే అడుగుతున్నాం. మేము ఏం అడుగుతున్నామంటే, సోదరా ఒకటే గుర్తుపెట్టుకో, నేను నువ్వు వెళ్ళాల్సింది అక్కడికే. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఓ బాధ్యత తీసుకొని దాని గురించి ఆలోచించి దాన్ని శుభ్రం చేయొచ్చు. దాని ద్వారా నాకు నీకు లాభమే లేదు. దాని ద్వారా మనం ముస్లిం జాతి ఉంది చూసాం, మన మైనార్టీ, దానికి వర్షాలు పడితే ఎట్లున్నాయి చూసారా? మొన్నటికి మొన్న వెళ్ళాం. అసలు ఆ గడ్డి మొలిసిన చోట మేము మా ఖబర్లో 70 మంది దాకా ఒక ఖబర్లో 70 మంది పుడుస్తాం. మాకెంత బాధగా ఉంటుందంటే మా ఇల్లుని మేము శుభ్రంగా పెట్టుకోలేనప్పుడు, మా ఇల్లు అంటే అందరిది, పార్టీతో సంబంధం లేదు, శుభ్రంగా పెట్టుకోలేనప్పుడు నువ్వు మైనారిటీగా ఉండి నీ చోటికి నువ్వేం చేసుకుంటున్నావు? రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ తెస్తేనే ఎంతోమంది పిల్లలకి నాతో పాటు చదువుకున్న ఆడపిల్లలకి, మగపిల్లలకి ఈ రోజుల్లో వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. ఒకళ్ళు కానిస్టేబుల్ కానీ, లేదా ఒకళ్ళు కలెక్టర్ ఆఫీస్లో కానీ, లేదా ఒక రిజిస్టర్ ఆఫీస్లో కానీ, ఇక్కడ ఇట్లాంటివి ఉన్నాయి. మీరు హామీ ఇచ్చినప్పుడు ఆలోచించుకోలేదా? మీరు చేయాలి కదా. మేము మా స్వప్రయోజనాల కోసం అడగట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. మా మైనార్టీలు, మా ఏవైతే ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయో వాటికి ఇస్తానన్న తోఫాలు, మా మైనార్టీలకు ఏమైతే చేస్తామన్నారో అవి మీరు, నా సోదరులు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీరు మీ గవర్నమెంటుని మీరు ఏ విధంగా అయితే మీరు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అని అడగండి. దానివల్ల మీరు నష్టపోయేది లేదు, మేము నష్టపోయేది లేదు, ఇంకెవరు నష్టపోయేది లేదు. మనం నష్టపోతాం. నువ్వు నేను కాదు, ఇక్కడ మనం నష్టపోతాం. మనం అంటే ఎవరు? మైనారిటీ అంటే పిల్లలు, పెద్దలు, ముసలు, పెద్దలు వస్తారు, అందరూ వస్తారు. ఒకటే మనం మైనారిటీ. ఈరోజు మనం ఒకళ్ళ ముందు నించుంటే మన వెనకాల ఇంకొకళ్ళు నించోవాలా, అది అంతేలే. కానీ ఆ పార్టీ ఈ పార్టీ కోసం కాదు. ఒకటే చెప్తున్నాను, ఖాజోలి మాస్టర్ గారు ఎన్ని చేశారు? ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆయన వయసుని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేసులు కట్టారు. ఆయన అన్ని ఆధారాలతో ఆడిట్ ద్వారా లెక్కలు ఉండబట్టి అయినా కానీ ఆయనకు తప్పలేదు. ఆయన చేసిన తప్పేంది? సెంటర్లో మస్జిద్ బాగుండాలని ఆయన కృషి చేయటమా? గోపిరెడ్డి గారు మాకు సహాయం చేయటమా? అది తప్ప? ఒక్కసారి మీరు సెంటర్ మస్జిద్ వెళ్ళి ఆ బాత్రూమ్లు చూడండి, ఆ బయట గేట్లు చూడండి, ఆ కాంప్లెక్స్ చూడండి. నిన్నగా మొన్న ఆక్షన్కి పెట్టారు షాదీఖానా కాంప్లెక్స్. ఏంటిది? ఇవాళ ఒకటి కోల్పోతే రేపు ఇంకోటి కోల్పోవాల్సి వస్తుంది. పోతే నీ జీవితాన్ని కోల్పోతావు. ఒకటి గుర్తుపెట్టుకో, నా కోసం నీ కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం గుర్తుపెట్టుకో. ఏది చేసినా కానీ నువ్వు
మన ప్రయోజనం కన్నా మన మైనార్టీని ముందు పెట్టి నువ్వు ఏ పనైనా ముందు చెయ్యి. నేను ఒకటే కోరుకుంటున్నాను. నేను ఏ విధంగా అయినా తప్పుగా మాట్లాడానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు కావస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఒక మాయ మాటలతోటి, ఒక మంత్రజాలంతో అధికార పీఠాన్ని ఎక్కిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ బీజేపీ వీళ్ళందరూ వస్తే ఏదో అయింది, ఏదో చేస్తారు అనేటువంటిది భ్రమలో పడి ఓట్లేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి 14 నెలలు ప్రభుత్వం నడుస్తుంది. మీరు ఏం చేశారు? ముస్లిం మైనార్టీకి ఎన్నో విధాలుగా ఎన్నో మాయ మాటలు చెప్పారు. మా సోదరులు తెలుగుదేశంలో పార్టీలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కసారి గమనించాలి. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, ఏం చేయటం లేదు అనేటువంటిది. ఇక ప్రధానంగా వస్తే మన నస్రావుపేట ఖబరస్థాన్ అనేటువంటిది 4 ఎకరాలు. ఆనాడు మా పెద్దలు, మా తాతగారైన నంబూరు ఆదం సాహెబ్ గారు ఎకరన్నర పొలం ఇచ్చి, బాబాసాహెబ్ గారు ఎకరన్నర పొలం, రాజా గారు ఎకరం పొలం ఇచ్చారు. ఆ రోజుల్లో 4 ఎకరాలు ఆ ఖబరస్థాను. ఇవాళ జనాభా పెరిగినా కూడా ఆ 4 ఎకరాల ఖబరస్థాన్లోనే మనం అక్కడక్కడే పనులు చేయించుకోవాల్సిన పని వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నస్రావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక గణనం చేసేదానికి అద్దెళ్లలో ఉంటే మరి బయటికి వెళ్ళిపోమనే సార్ మరి పరిస్థితి ఏంది మాది అని చెబితే ఒక ఆరామ క్షేత్రాన్ని నిర్మించారు. ఆ ఆరామ క్షేత్రం ఇవాళ పరిస్థితి ఏంటంటే దాన్ని ఎవడు పట్టించుకుంటున్నాడు, ఎవడు పట్టించుకోవడం లేదనేటువంటిది లేదు. మరి కమిటీ ఉందా లేదా? ఆ ఖబరస్థాన్ చూస్తే ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉంది. సరే, మీరు కొట్లు కట్టించారు, ఓకే, అది కూడా ఖబరస్థాన్ల నుంచి తీసుకొని కట్టించారు. దాంట్లో ఒక పావు ఎకరం వెళ్ళిపోయింది. లోపల మసీదు కట్టారు, దాంట్లో ఒక పావు ఎకరం వెళ్ళిపోయింది. అటు చేసి ఇటు చేసి 3.5 ఎకరాల్లో మన పరిస్థితి అధ్వానంగా ఉంది. నస్రావుపేట టౌన్కి ఇంకొక ఖబరస్థాన్ కావాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి మైనార్టీలకి 50 ఇయర్స్ రాగానే నేను పెన్షన్ ఇచ్చేస్తానయ్యా అని చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు 1000 సంవత్సరంన్నర అవుతుంది. ఎక్కడ మీరు చెప్పిన దాంట్లో సూపర్ 6 సుపరిపాలన అడుగులో అడుగు, సుపరిపాలన ముందడుగు. ఏం సుపరిపాలన, ఏం ముందడుగో మీరు చెప్పాల్సిన అవసరం మాకుంది. అయ్యా ముస్లిం సోదరులు, మీకు అభిమానం ఉండొచ్చు, మీరు తెలుగుదేశంలో ఉంటారు, ఓకే, కాదంటలేదు. కానీ వాస్తవాలుగా చెప్పండి. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత సాయిబులకు ఏం చేసింది, ముస్లిం సోదరులకు ఏం చేసింది? ఇందాక కరీముల్లా గారు చెప్పినట్టు ఏదో తోఫానో, ఏదో చాక్లెటో, ఏదో బిస్కెటో ఇచ్చినట్టు ఇచ్చి పనులు జరుపుకుంది. కానీ 4% రిజర్వేషన్ అనేటువంటిది అది ఒక చరిత్ర. ఆ చరిత్రని ఇంకా అసలు ఎవడు తోడపలేడు, ఇంకా ఎక్కువ ఇవ్వలేడు. ఓకే, మీరు చెబుతున్నారు కదా ముస్లింల మీద కనుక ప్రేమాభిమానాలు చంద్రబాబు నాయుడు కనుక ఉంటే ఆ 4% ఇంకో పర్సంటేజ్ ఇచ్చి 5% రిజర్వేషన్ చేయించండి. మీరు డిమాండ్ చేయండి. మన ముస్లిం సమాజానికి ఏదన్నా పనికొస్తుందంటే అది చేయండి. అది చేసి ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వెళ్తున్నారు గుడ్ మార్నింగ్ నర్సరావుపేటకి. మీకు ఇబ్బంది ఏందండి? నాకు అర్థం కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పాలక పక్షానికి ప్రశ్నిస్తున్నాము, నర్సరావుపేట పరిస్థితుల గురించి చెబుతున్నాము. మీరు బాగు చేయండి. నోరు ఇప్పితే కేసులా? ఏమండే ఈ విధంగా పరిపాలన, ఒక నియంత పోకడలో ఈ పరిపాలన అటువంటిది మంచిది కాదు. నియంతలు చాలామంది వెళ్ళిపోయారు. మేము చెబుతున్నాం కదా, ఇదిగో సార్ ఇట్లా చేయండి అని చెప్పండి, చేయండి. మీరు కేక్ కట్ చేస్తే తీసుకెళ్ళి లోపల వేసేది ఏంది? నోట్లో నుంచి మాట వస్తే లోపల తీసుకెళ్ళేది. ఇదే మీ రెడ్ బుక్ పరిపాలన అనేటువంటిది. ఈ విధంగా చేసేటట్టుగా అయితే ఓకే, మీరు కూటమి మీరు ఏదో చెబుతారు, ఏదో ఇంకోసారి వచ్చినా సరే ఇంకోసారి రారుగా, అప్పుడు పరిస్థితి మారిపోయిద్ది. దయచేసి ఈ సాంప్రదాయాన్ని తీసుకురాకండి. హాయిగా బతుకుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో హాయిగా బతుకుతున్నాం. ఇట్లాంటి బతికే దాంట్లో మీరు వచ్చి ఏదో విధంగా డిస్టర్బెన్స్లు చేసి మట్టుకే చేయవద్దని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముస్లిం సోదరులు, అయ్యా
తెలుగుదేశంలో ఉన్న ముస్లిం సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మనకేదైనా మంచి కార్యక్రమం కావాలి అంటే డిమాండ్ చేసి తీసుకురండి. 50 సంవత్సరాల పెన్షన్ కావాలి. మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి 50 సంవత్సరాల పెన్షన్ మీరు ఇప్పించే మార్గం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలల తర్వాత నర్సరావుపేట యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం పబ్లిక్కి తెలియపరచడం కోసం మన డాక్టర్ గోపిరెడ్డి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ టౌన్లో పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మన నర్సరావుపేట ముస్లిం ఖబర్స్థాన్లో ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా ఉందని పరిశీలించారు. మనం ఒకటే గమనించుకోవాలా, మనం ఖబర్స్థాన్కి వెళ్ళే రోజునే అక్కడ ఉన్న పరిస్థితి మనకు తెలుస్తున్నాయి. ఇవాళ మీడియా ద్వారా మనకు తెలుస్తున్నాయి. మనం ఏం చేయాలంటే దానికి ఎవరున్నారో కమిటీ వాళ్ళకి ముందుగా ఇది తెలియపరిచి ఈ విధంగా దాన్ని పరిశుభ్రంగా చేయాలని మన డాక్టర్ గారు పోయి దాన్ని అధికారులను చెప్పడమే జరిగింది. అంతేగాని ఇది వేరే రకంగా ఎలక్షన్స్ వచ్చేసేసి 3.5 సంవత్సరాలు ఉన్నాయి. అందుకనే ఈ విధంగా నర్సరావుపేటలో పరిశుభ్రత గురించి మన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో 23లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హాజీలకు ఎంబార్కేషన్ అంటే విమాన రాయితీ తెచ్చి గన్నవరం నుంచి హాజీలకు 2500 మందిని హజ్కు పంపించడం జరిగింది. ఈ హజ్కు పంపించిన వాళ్ళకి రాయితీలు ఏర్పాటు చేశారు. అయితే హాజీలకు ఎంబార్క్ విషయము కూటమి ప్రభుత్వం వచ్చి ఈ విధానాన్ని రద్దు చేసింది. గత ప్రభుత్వంలో హాజీలకు 14.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి హజ్ వెళ్ళే వాళ్లకు రాయితీలు ఇచ్చింది. అది గమనించాల ముస్లిమ్స్లు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాం ముస్లిం హజ్కు వెళ్ళే వాళ్ళకి అని చెప్పి ఇవాల్టి వరకు ₹1 కూడా ఇచ్చిన పాపాన లేదు. 23లో 2,500 మంది హజ్కి వెళ్ళైతే 14 కోట్ల రూపాయలు ఇచ్చడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బడ్జెట్లో 14 కోట్లు ఏర్పాటు చేశారు. తర్వాత ఎలక్షన్స్ కోడ్ రావటం మూలంగా, ఎలక్షన్ జరగటం మూలంగా 24లో హజ్ వెళ్ళే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంతో లాలుచిపడి చంద్రబాబు నాయుడు గారు హజ్ వెళ్ళటానికి అనుమతి తీసుకోలేదు. అందుమూలంగా హైదరాబాదు, బెంగళూరు నుంచి 1700 మంది ముస్లిం సోదరులు హజ్కు వెళ్ళటం జరిగింది. తర్వాత మనమే ఈ విజయవాడ నుంచి గన్నవరం నుంచి పోవాల్సిందిగానని జూన్ 30న ఒకరోజు ముందు మేము తెచ్చాం ఈ సబ్సిడీ విధానాన్ని అని ఈ కూటమి ప్రభుత్వం చెప్పి సుమారు 70 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆ 70 మందికి కూడా వాళ్ళకు కూడా పేమెంట్లు ఇవ్వకుండా చేసింది. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వం లోటాన్ బడ్జెట్లో ప్రవేశపెట్టి 14 కోట్ల రూపాయలు కూడా ముస్లిం సోదరులకి ఇస్తామని చెప్పి హజ్ యాత్రికులకు రూపాయి ఇచ్చిన పాపాన లేదు. అది ముస్లిం సోదరులు గమనించాలా. మనం ముస్లిం సోదరులకు ఏ విధంగా సహాయం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం పరిశీలించుకొని మన ముస్లిం సోదరులకు చెప్పినట్టు గత ప్రభుత్వంలో 4% రిజర్వేషన్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ మూలంగా కానివ్వండి, ఎన్నో రకాలుగా మనకి ముస్లిం సోదరులకు మన రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు అందజేశారు. మీరు ఇది గుర్తుంచుకొని ఈ ప్రభుత్వాన్ని సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతున్నాం.